కాళేశ్వరం కమిషన్ ను కలిశారు మాజీ మంత్రి హరీష్ రావు. పీసీ ఘోష్ కమిషన్ కు అదనపు సమాచారం ఇచ్చారు హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బేసిన్లు తెలియని వారు ఇరిగేషన్ మంత్రి ఎలా అయ్యారని విమర్శించారు హరీష్ రావు. అయితే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ అజ్ఞాతంతో మాట్లాడుతున్నారని చెప్పారు హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినవన్నీ అబద్ధాలే అని, వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అంటూ విమర్శించారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలో నీళ్లు లేకుండా చేస్తున్నారని రేవంత్ పై మండిపడ్డారు హరీష్ రావు. ఇకపోతే కాళేశ్వరం గురించి ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాడు. ఆనాటి ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. ఆనాడు నీటి సామర్థ్యం 16 టీఎంసీలు అయితే ఇవాళ 141 టీఎంసీల సామర్థ్యం. ఆనాడు పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ అయితే ఈ రోజు 3 టీఎంసీ ఉంది. ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది 160 టీఎంసీలు అయితే ఈ రోజు 240 టీఎంసీలు. ఆనాటి ఆయకట్టు 16 లక్షల ఎకరాలైతే ఈనాటి ఆయకట్టు 37 లక్షల ఎకరాలు. ఆనాడు భూసేకరణకు 2 లక్షల రూపాయలు పెడితే ఈ రోజు యావరేజ్ గా 12 లక్షల రూపాయలు పెట్టారు. టనల్స్, కాలువలు, ఇలా చాలా మార్పు జరిగింది. మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడడమో, బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు. మీ హయాంలో యాడన్నా ఒక ఎకరానికి నీళ్లు ఇస్తే ఎక్కడిచ్చిందో చెప్పండి. ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి. ఎక్కడైనా ఒక కొత్త ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎక్కడ పూర్తి చేశారో చెప్పండి. మరి అలా పంట పండుతుందంటే మా ప్రభుత్వంలో జరిగిన పనుల వల్ల తప్ప మీరు చేసిందైతే ఇంతవరకు ఏమి కూడా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణాలో 299 టీఎంసీలు ఇచ్చి తక్కువ నీళ్లను తెలంగాణ కేటాయించి అన్యాయం చేసింది కాంగ్రెసే. నేడు కూడా అదే ద్రోహం కాంగ్రెస్ పార్టీ చేసింది. పోయిన సంవత్సరం మన 34% వాటాలో వాడుకోక మీరు కేవలం 28% మాత్రమే వాడారు. మీరు దాదాపు 6% నీళ్లు తక్కువ వాడి 65 టీఎంసీలను మీరు ఆంధ్రాకు ఇలా చంద్రబాబుకు గురుదక్షిణ కింద చెల్లించారు. 65 టీఎంసీలు అంటే 6,50,000 ఎకరాలు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎందుకు పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంత తక్కువ నీటి వినియోగం ఎప్పుడూ జరగలేదు. 28% మాత్రమే నీటి వినియోగం ఎందుకు చేశారు? నీళ్లు చంద్రబాబుకు, ఆంధ్రాకు ఎందుకు వదిలారు? ఇది మీ తప్పుదం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఉన్న నీళ్లను కూడా వాడుకోలేని తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం మీది కాదా?